హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఎండలు వేసవి కాలంలో ఎంత మండిపోతున్నాయో తెలిసినాయి కదా. షార్ట్ సర్క్యూట్లు, ఇక ఈ ఏమంటారు మంటలు అంటుకోవడం, ఇవన్నీ క్వైట్ కామన్. వీటితో పాటు సామాన్యుల గుండెలు జారిపోయేలాగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది ఈ కూటమి సర్కార్. ఒకసారి ఈ బిల్లు చూడండి, 2119 రూపాయలు అనమాట. ఎంత ఒక 30-40 యూనిట్లకే ఇంత బిల్లు. ఎనర్జీ ఛార్జెస్ 1524 రూపాయలు, కస్టమర్ ఛార్జెస్ 50 రూపాయలు, తర్వాత ఎలక్ట్రిసిటీ డ్యూటీ 16 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ 50 రూపాయలు, సర్చార్జ్ 25 రూపాయలు, తర్వాత అడ్జస్ట్మెంట్ ట్రూ అప్ ఛార్జెస్ 89 రూపీసు, ఎఫ్పిపి సిఏ ఛార్జెస్ 183, ఎఫ్పిపి ఛార్జెస్ ఎప్పుడు 2023 జూన్ వరకు 162 రూపాయలు, మళ్ళీ సేమ్ ఛార్జెస్ 25 ఈ మార్చి వరకు 111 రూపాయలు, అన్నీ కలిపి 2219 రూపాయలు. సో ఇది మంచి ప్రభుత్వం అనమాట. గతంలో చంద్రబాబు గారు తన ప్రచార సభల్లో ఏమని చెప్పిండు, ₹1 కూడా విద్యుత్ బిల్లులు పెంచాం, గత ప్రభుత్వం చేసినట్టు అంత దుర్మార్గంగా మేము పాలించాం అని చెప్పి. ఇంకా ఇది ఏమనుకోవాలి మనం, సంపద సృష్టి అనమాట. ఎందుకంటే ఒకవైపు మన యాక్సిస్ బుడమేరు మీద మన కులపత్రిక ఓనర్ ఉన్నాడు కదా రాధాకృష్ణ, అట్లాంటి వాళ్ళకు దోచిపెట్టేదానికి. ఎందుకంటే ఆయనకు ₹4.69 ఆయన దగ్గర విద్యుత్ కొనుగోలు చేయాలి, తర్వాత ఈ విద్యుత్ బకాయిలన్నీ చెల్లించాలి. ఇవన్నీ మరి ఎవరి దగ్గర నుంచి పిండుకోవాలి? మన జేబులోకి వెళ్ళి ఇస్తామా? వినియోగదారుల నుంచే కదా. సో ఇది మంచి ప్రభుత్వం అనమాట. ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కింద పడో మీద పడో జనం మీద పెద్ద ఎత్తున భారం లేకుండా మ్యాక్సిమం ఉన్న దాంట్లో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తేనేమో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇడుపులపాయ ఎస్టేట్ నమ్ముకొని తెచ్చిస్తుందా? మా పైసలు మాకే కదా, ఊరికనే ఇచ్చిండా? పెట్రోల్ రేట్లు పెంచిండు, కరెంట్ ఛార్జీలు పెంచిండు అని చెప్పి దుమ్మెత్తి పోసినాం. ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గలే, కరెంట్ ఛార్జెస్ తగ్గకపోగా మరింత 2-3 రెట్లు ఎక్కువైనాయి. పైగా ఉన్న పథకాలు ఊడబీకే బిర్యానీ బాయ్, పలావ్ బాయ్. ఇప్పుడు ఇది అనమాట ట్రీట్మెంట్. దీన్ని అంటారు అనమాట షాక్ ట్రీట్మెంట్. బాబు గారిని గెలిపిస్తే ఎన్ని వెసులుబాట్లు, అసలు ఎన్ని అవకాశాలు, ఎంత సంపద సృష్టో, తర్వాత ఎంతటి అభివృద్ధి కోణము, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు నిన్న మొన్న ఏదో పోస్టర్ చూసిన అనమాట. మేము అమరావతిలోనేమో ఎకరం 4-5 కోట్లకు పలుకుతూ ఉంటుంది. వైజాగ్ విషయానికి వస్తే అంటే ఏమాత్రం నిర్మాణాలు లేకుండా, ఏమాత్రం ఇప్పటికే అక్కడ నీళ్లు తోడిపోసే కాంట్రాక్టుకు పెద్ద ఎత్తున డబ్బులు పోతా ఉన్నాయి, అది వేరే సంగతి. కరెక్ట్ గంట 10 నిమిషాలు అట్లా వర్షం పడితే ఆ పుట్టింగ్లలోకి నీళ్ళు వస్తాయి. దానికి రాక్ శాండ్ కాబట్టి ఏమంటారు, రాక్ సాయిల్ ఉంది కాబట్టి ఆ మాత్రం నీళ్ళు రావా, ఒక 5-10 అడుగుల మేర నీళ్ళు నిల్వవా అని చెప్పి మన పుండకూరగాళ్ళు భజన చేస్తూ ఉన్నారు. ఇది విజనరీ అని మనం అనుకోవాలి. అదే పక్కన వైజాగ్లో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఫ్యూచర్ సిటీగా, హ్యాపెనింగ్ సిటీగా డెవలప్ అవుతున్న ఆ రాష్ట్రాన్ని, ఆ ప్రాంతాన్ని తొక్కిపట్టి అక్కడనేమో 99 పైసలకు ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి మనం భూ కేటాయింపులు చేస్తాం. ఆ కుంభకోణం గురించి మనం ఎక్కడ మెన్షన్ చేయమన్నమాట. ఇట్లాంటి చీకటి దెబ్బలకు ఇంకా అయిపోలే, ఇది ఓన్లీ తొలి ఏడాదే, ఇంకా 4 ఏళ్ళు భరించాలి దీన్ని. సో గెలిపించుకున్న మంచి ప్రభుత్వానికి మనం జేజేలు పలుకుదాం, ఆహా ఓహోలు కొడదాం, జై హిందులు కొడదాం. మనకి ఎంతసేపుగా అంటే ఆ సనాతన ధర్మ పరిరక్షకుడు ఏమంటారు, పూనకాలు వచ్చేలాగా ప్రసంగాలు చేస్తాడు. మందుబాబులను మోసం చేస్తావా జగన్ అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు నా 99 రూపాయలకే మంచి నాణ్యమైన బ్రాండ్ మద్యం అందజేస్తారు కదా. ఇది బెనిఫిట్ అనమాట మనకు. పిల్లలకు విద్యా వైద్యం దూరమైనా, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా, ముసలిముతకాకు పెన్షన్లు అందకపోయినా, వాళ్ళ వైద్యం ఖర్చులు వెళ్ళకపోయినా, ఆరోగ్యశ్రీని ఎత్తేసినా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ కూటమి సర్కార్ సంపద సృష్టిలో భాగంగా ప్రజలకు దక్కాల్సిన అన్నిటినీ దూరం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పెంచి పోషించి అమరావతికి దోచిపెట్టడం కాదు, అది రాష్ట్ర అంటే ఒక దేవతల రాజధాని నిర్మించడం కోసం ఈ సంపద సృష్టి అనమాట. సో ఈ పన్నుల పిండుకునుడు అనేది ఇంకా రేపటి రోజున ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.